ఈరోజు డిసెంబర్ 25వ తేదీ. అగ్గిపుల్ల, సబ్బుపిల్ల, కుక్కపిల్ల కాదేది కవిత కనకమని మహాకవి శ్రీశ్రీ అన్నట్లు క్యాలెండర్లో జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రతి రోజుకు ఏదో ఒక విశిష్టత, ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ విధంగా డిసెంబర్ 25వ తేదీకి మరింత ప్రత్యేకత, మరింత విశిష్టత ఉంది. దానికి కారణం క్షమాసాగరుడు, కరుణామయుడు, సేవా తత్పరుడు, ప్రేమ స్వరూపుడైనటువంటి యేసుక్రీస్తు డిసెంబర్ 25వ తేదీన జన్మించడమే ఇందుకు కారణం. ఆధునిక మానవుడు అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నట్లో శని ఉంది అన్నట్లు అన్నీ ఉండి కూడా అశాంతితో అలమటిస్తున్నాడు. అశాంతితో అలమటిస్తున్న ఆధునిక మానవునికి యేసుక్రీస్తు బోధనలు, యేసుక్రీస్తు జీవన విధానము ప్రశాంతిని కలిగిస్తాయి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు తథ్యము సుమతి అన్న సుమతి స్థితికారిని సూక్తిని నిజ జీవితంలో నిరూపించినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపదగు, అపకారికి ఉపకారము నెపమెన్నక చెయ్యువాడు నేర్పరి సుమతి అన్నట్లు ఆ పద్యాన్ని కూడా నిజ జీవితంలో నిజం చేసినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు. మానవ సేవయే మాధవ సేవ, పరుల సేవయే పరమాత్ముని సేవ, ప్రార్థించే పెదాల కంటే సేవ చేసే చేతులు మిన్న అని నిరూపించిన సేవా తత్పరుడు. యేసుక్రీస్తు బోధనలు, ఆయన జీవన విధానం సార్వకాలీనం, సార్వప్రాంతీయం, సార్వజనీనం, సర్వకాలాలకు, సర్వ ప్రాంతాలకు, సర్వజనులకు అన్వయిస్తాయి. ఆయన జీవన విధానం, ఆయన బోధనలు అందరికీ ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం.